నమస్కారం. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడం అనే కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఇవాళ మనం చాలా సింపుల్గా మరియు క్లియర్గా బ్రేక్ డౌన్ చేసే విశ్లేషణకు స్వాగతం. ఎంతోమంది ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్లో ఉన్న పెద్ద డౌట్ ఈరోజు కంప్లీట్లీ క్లియర్ అయిపోబోతోంది. అసలు కథలోకి డైరెక్ట్గా వెళ్దాం. ఇన్వెస్ట్ చేయాలి అని చూసేవారికి ఎప్పుడూ ఒక పారాడాక్స్ ఆఫ్ చాయిస్ ఎదురవుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చాలామంది ఈటీఎఫ్స్ బెస్ట్ అని గట్టిగా చెప్తుంటారు. కానీ ట్రెడిషనల్ ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం ఎప్పుడూ టెన్షన్ ఫ్రీగా ఉండే ఇండెక్స్ ఫండ్స్నే ప్రిఫర్ చేస్తుంది. ఈ రెండిట్లో అసలు ఏది నిజం? ఈ కన్ఫ్యూజన్ వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోకుండా ఉండాలంటే దేన్ని లోతుగా అర్థం చేసుకోవాలి? సో ఈ విశ్లేషణలో మన రోడ్ మ్యాప్ ఏంటంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ మరియు ఈటీఎఫ్స్ అంటే అసలు ఏంటి, వాటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్, రిటర్న్స్ ఎవరు ఎక్కువ ఇస్తారో, అండ్ లాస్ట్గా ద ఫైనల్ వర్డిక్ట్. ప్రతి డీటెయిల్ని ఇక్కడ మనం కవర్ చేద్దాం. మొదటి విభాగం ఇన్వెస్ట్మెంట్ కన్ఫ్యూషన్. మార్కెట్లో ఎంటర్ అవ్వగానే ఛార్జెస్, రిటర్న్స్, రిస్క్ ఇలా చాలా విషయాల మీద టూ మెనీ ఒపీనియన్స్ విన్నప్పుడు బిగినర్స్కి అసలు ఏం చేయాలో తెలియక కంప్లీట్లీ స్టక్ అయిపోతారు. ఈ కన్ఫ్యూజన్ చాలా డేంజరస్ అసలు, ఎందుకంటే ఇది మన డెసిజన్ మేకింగ్నే ఆపేస్తుంది. మార్కెట్లో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి రెండు మెయిన్ పాత్స్ ఉన్నాయి. కానీ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంటామేమో అన్న భయంతో చాలామంది హెజిటేట్ చేస్తారు. ఆ హెజిటేషన్ని తీసివెయ్యాలి అంటే కాంప్లెక్స్గా ఉండే జార్గన్ని పక్కన పెట్టి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ఈ పాపులర్ ఆప్షన్స్ని మనం డిఫైన్ చేసుకోవాలి. రెండవ విభాగం ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? ఈ షోడౌన్లో మన ఫస్ట్ కార్నర్లోకి వెళ్దాం. అసలు ఇండెక్స్ ఫండ్ అనే ఫౌండేషనల్ కాన్సెప్ట్ ఏంటి, దానికి ఉన్న పవర్ ఏంటి అనేది చూద్దాం. ఇండెక్స్ ఫండ్ అంటే మార్కెట్ ఇండెక్స్ని ఎగ్జాక్ట్గా కాపీ చేసే ఒక మ్యూచువల్ ఫండ్. ఎగ్జాంపుల్కి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీస్లో ఎగ్జాక్ట్గా సేమ్ ప్రపోర్షన్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ క్రూషల్ పాయింట్ ఏంటి అంటే, ఎవరి మతుకు వారు డైరెక్ట్గా వెళ్ళి ఒక్కొక్క స్టాక్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం అస్సల్లేదు. ప్రాసెస్ అంతా హైలీ ఆటోమేటెడ్ అన్నమాట. దీని బెనిఫిట్స్ని మనం గమనిస్తే ఇది చాలా ఈజీ టు ఇన్వెస్ట్. ఎగ్జాంపుల్కి మంత్లీ జస్ట్ ఒక 2000 రూపాయలు ఎస్ఐపి పెట్టి వదిలేయొచ్చు. ఇది హైలీ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ దీంట్లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పనిలేదు, అంతా బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మూడవ విభాగం ఈటీఎఫ్ అంటే ఏమిటి? ఇప్పుడు మన సెకండ్ కంటెండర్ అయిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మీద ఫోకస్ చేద్దాం. ఇది ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎలా వేరుగా పనిచేస్తుంది, దీని యునీక్ మెకానిక్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈటీఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది కూడా ఇండెక్స్ ఫండ్ లాగానే ఒక మార్కెట్ ఇండెక్స్ని ఫాలో చేస్తుంది. కానీ ఇక్కడ డిస్టింక్ట్ ఫీచర్ ఒకటుంది. అదేంటంటే ఈటీఎఫ్ ఒక రెగ్యులర్ స్టాక్ లాగా లైవ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే షేర్ మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు ఎనీటైం దీన్ని కొనొచ్చు లేదా అమ్మేయొచ్చు. ఈ ఒక్క లక్షణం దీని స్ట్రక్చర్నే మార్చేసింది. దీని బెనిఫిట్స్ అసలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వెరీ లో ఎక్స్పెన్స్ రేషియో, రియల్ టైం ట్రేడింగ్ చేసుకునే ఆప్షన్ అండ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి. కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది, అదే డీమ్యాట్ అకౌంట్. ఈటీఎఫ్ ట్రేడ్ చేయాలి అంటే సెటప్లో డీమ్యాట్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. నాల్గవ విభాగం ద బిగ్ డిఫరెన్సెస్. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ రెండు ఫైనాన్షియల్ టూల్స్ని హెడ్ టు హెడ్ పెట్టి ఒక 5 క్రిటికల్ కేటగిరీస్లో చూద్దాం. ఇవి సరిగా అర్థమైతే చాయిస్ చాలా సింపుల్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కంపారిజన్ బయింగ్ మెథడ్. ఇండెక్స్ ఫండ్స్ని డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్స్ ద్వారా చాలా సింపుల్గా కొనొచ్చు. కానీ ఈటీఎఫ్స్ని కొనాలి అంటే మాత్రం స్టాక్ బ్రోకర్స్ అంటే జిరోధా, గ్రో లేదా అప్స్టాక్స్ లాంటి యాప్స్ ద్వారా కొనాలి. ఎందుకంటే ఇవి ఎక్స్చేంజ్లో లైవ్గా ట్రేడ్ అవుతాయి కాబట్టి. రెండవ పాయింట్ ఎస్ఐపి కన్వీనియన్స్. ఇండెక్స్ ఫండ్స్లో ఆటోమేటిక్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి కరెక్ట్గా ఆ డేట్కి ఆటోమేటిక్గా కట్ అవుతాయి. కానీ ఈటీఎఫ్స్లో ప్రతీ నెల మాన్యువల్గా లాగిన్ అయ్యి ఫండ్స్ యాడ్ చేసి మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేసి కొనాల్సుంటుంది. ఈ చిన్న మాన్యువల్ ఎఫర్ట్ వల్ల కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ మిస్ అయ్యే ప్రమాదముంది. ఇక్కడ గమనించాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఈ చిన్న నెంబర్ 0.05%. ఇది ఒక ఈటీఎఫ్కి ఉండే యావరేజ్ ఎక్స్పెన్స్ రేషియో. అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే
ఇది అరౌండ్ 0.2% వరకు ఉంటుంది. చూడ్డానికి ఈ డిఫరెన్స్ చాలా చిన్నగా అనిపించొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో, అంటే ఒక 15 లేదా 20 ఇయర్స్ పాటు కంపౌండ్ అయ్యే కొద్దీ ఈ చిన్న పర్సెంటేజ్ డిఫరెన్స్ లిటరలీ లక్షల రూపాయల గ్యాప్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ డిఫరెన్సు లిక్విడిటీ. ఈటీఎఫ్ మార్కెటార్స్లో ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా సెల్ చేసి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇండెక్స్ ఫండ్లో రిడెంప్షన్ పెడితే అది నెక్స్ట్ డే ఉన్న నెట్ అసెట్ వాల్యూ అంటే ఎన్ఏవి మీద క్యాల్కులేట్ అయ్యి ప్రాసెస్ అవుతుంది. సో ఇన్స్టెంట్ లిక్విడిటీ ముఖ్యం అనుకునేవారికి ఈటీఎఫ్ డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది. ఈ షోడౌన్ని సమరైజ్ చేస్తే వచ్చిన కన్క్లూజన్ బిగినర్ ఫ్రెండ్లీనెస్. కంప్లీట్ బిగినర్స్కి, అసలు స్టాక్ మార్కెట్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ చూసే టైం లేని వారికి ఇండెక్స్ ఫండ్స్ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి. అది కంప్లీట్లీ టెన్షన్ ఫ్రీ. కానీ మార్కెట్ మీద కొంచెం అవగాహన ఉండి లైవ్గా ప్రైజెస్ ట్రాక్ చేసుకోగలిగే యాక్టివ్ ఇన్వెస్టర్స్కి ఈటీఎఫ్ బెటర్గా అనిపిస్తుంది. ఇందులో విభాగం, రిటర్న్స్ ఎందులో ఎక్కువ? ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే అల్టిమేట్ క్వశ్చన్ ఇదే కదా. అసలు లాభాలు ఎవరు ఎక్కువ ఇస్తారు? లెట్స్ డీకోడ్ దిస్ మిస్టరీ రైట్ నౌ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఒకటుంది. రెండు కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తాయి. నిఫ్టీ 50 అయితే రెండిట్లో అవే 50 కంపెనీస్ ఉంటాయి. సో నైదర్ ఆప్షన్ మ్యాజికల్గా మార్కెట్ బీటింగ్ పవర్స్ ఏమీ కలిగి ఉండదు. అండర్లయింగ్ యాసెట్స్ ఒకటే కాబట్టి రెండూ ఇచ్చే ఓవరాల్ మార్కెట్ రిటర్న్స్ ఆల్మోస్ట్ రిమార్కబుల్ సిమిలర్గానే ఉంటాయి. మరి తేడా అసలెక్కడ వస్తుంది? ఈ 3 హిడెన్ ఫ్యాక్టర్స్ వల్ల మాత్రమే రిటర్న్లో చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ట్రాకింగ్ ఎర్రర్ ఎంత తక్కువ ఉంది, మరియు ఈజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ వల్ల డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అనేది. ఈ ఫీజ్ అండ్ ట్రాకింగ్ ఎర్రర్స్ టైం గడిచే కొద్దీ ఫైనల్ రిటర్న్ మీద చిన్న డ్రాగ్ క్రియేట్ చేస్తాయి. బట్ ఫండమెంటలీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఆరో విభాగం, ద ఫైనల్ వర్డిక్ట్. ఈ మొత్తం అనాలిసిస్ని ఒక ఫైనల్ రెజల్యూషన్కి తీసుకొద్దాం. ఎవరి గోల్కి, ఎవరి ఇన్వెస్ట్మెంట్ స్టైల్కి ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే విషయం చాలా క్లియర్గా ఉంది. బిగినర్స్కి ఇండెక్స్ ఫండ్ ఇస్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ చాయిస్. యాక్టివ్ ఇన్వెస్టర్స్కైతే ఈటీఎఫ్ ఐడియల్గా ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఎలాంటి టెన్షన్ లేకుండా జస్ట్ ఆటోమేటిక్గా ఎస్ఐపి చేసుకునేవారికి ఇండెక్స్ ఫండ్ పర్ఫెక్ట్ మ్యాచ్. అండ్ లాస్ట్లీ, లో ఛార్జెస్ ముఖ్యం, ప్రతి పైసా సేవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈటీఎఫ్ బెస్ట్ ఆప్షన్. సో అనలిటికల్గా ముగిస్తే ద చాయిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్. ప్యూర్ కన్వీనియన్స్ కావాలి అంటే ఇండెక్స్ ఫండ్స్ చూసుకోవాలి. లేదు, లో ఛార్జెస్ అండ్ ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ ఉంటే ఈటీఎఫ్స్కి వెళ్ళాలి. రెండూ కూడా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఎక్సలెంట్ పాత్స్. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే కంటిన్యూస్గా ఇన్వెస్టెడ్గా ఉండడం. ఈ విశ్లేషణని ఒక పవర్ఫుల్ ట్రూత్తో కన్క్లూడ్ చేద్దాం. స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. Do not waste time waiting for the perfect option. పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ సైడ్ లైన్స్లో నిలబడిపోతే లాస్ అయ్యేది కేవలం సమయం మాత్రమే. ఎవరి స్టైల్కి ఏది సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని వీలైనంత త్వరగా జర్నీ స్టార్ట్ చేయడమే ముఖ్యం. మరి ఇంకా ఆలోచిస్తూ ఆగిపోతామా, లేక ఈరోజే సంపద సృష్టించడం మొదలు పెడతామా? ఆలోచించండి.